అంతే కదైతే సభకు నమస్కారం. శ్రీమతి ఎమ్మెల్యే గారు తన బీపీఆర్ ఫౌండింగ్ అని చెప్పి ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే గారికి మన గ్రామం తరఫున ప్రజల తరఫున బైపాస్ అయితేమి ఇంటర్నల్ కాలువలు అయితేమి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నిధులతోనే మనం ఈరోజు కాలువలు ఊరు నడిచిపోలేకపోతున్నాము. ఒకప్పుడు మన ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే మన ఎమ్మెల్యే గారు ఈ ఊరు పరిస్థితి 21 నెలలు అవుతుంది. వచ్చిన తర్వాత అది వరకు గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకొస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు రాజముద్రతో ఇస్తామని చెప్పాము, అవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు రీసర్వేలో ఏమైనా తప్పులుంటే అవి కూడా సరిదిద్దే కార్యక్రమం మొదలు పెట్టారు. అందరు అధికారులకి అది మనం ఇవ్వడం కూడా జరిగింది. అవునా, సీఎం గారు మండల స్థాయి అధికారులకు అందరికీ కూడా ఆర్డర్ చేశారు. ఎక్కడైతే రీసర్వేలు ఉన్నాయో అవన్నీ తిరిగి చేయమని దానికి ప్రత్యేక ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్కడైనా తప్పులు జరుగుంటే అధికారులతో సంప్రదించి తప్పకుండా చేసుకోవాలి. ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎవరైనా రీసర్వేలో తప్పులు జరిగి ఇబ్బందులు పడుతూ దానికి అధికారులు స్పందించకపోతే నేరుగా నా దగ్గరికి రావాలని చెప్పి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అధికారులకు కూడా చెప్తున్నాను, ఈ పత్రికా ముఖంగా ప్రతి ఒక్క అధికారి కూడా మీ దగ్గరికి ఎవరైతే రీసర్వేల్లో వాళ్ళకి అన్యాయం జరిగి వస్తాదో వాళ్ళకి వెంటనే మీరు ఒక టైం చెప్పి ఒక బాధ్యతాయుతంగా ప్రజల కోసం మిమ్మల్ని నియమించిన అధికారులుగా మీరు వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ధాన్యం ఏంటంటే ఇంకా మనము 20 నెలలైంది అధికారంలోకి వచ్చి, అంతకు ముందు వేరే ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంక్షేమము అభివృద్ధి సమపాలనలో చేస్తున్నందువల్ల ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులకి నేను ప్రతిరోజు ఏదో ఒక గ్రామానికి పోతూనే ఉంటాను. కాబట్టి ఈ గజమాలలు ఈ పెద్ద పెద్ద హంగామాలు బొకేలు శాల్వాలు ఇవన్నీ మాని మనం సంతోషం ఏంటంటే ఒక పని మనం చేసుకోగలుగుతున్నాం. ఈరోజు దాన్ని ప్రజలకి అంకితం చేయగలుగుతున్నాం. అదే ఒక గొప్ప సత్కారంగా భావించి ఈ గజమాలు ఇవన్నీ ఈ సంస్కృతిని ఇంకా ఆపేయాలని ప్రతి ఒక్క మండలంలోని కార్యకర్తకి నాయకులకి నేను తెలియజేసుకుంటున్నాను.